అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్కి వచ్చే స్వాగతం అండి. మీ అందరికీ కూడా చాలా పేరు పేరు చెప్తున్నాను. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నాకు ఇంగ్లీష్ రాదు, నాకు తెలుగు కూడా రాత్రం రాదు, చదువుతాం కూడా రాదు. నేనైతే ఒకప్పట్లో సలాన్ పని నేర్చుకున్నాను. చేయాలని చాలా కష్టపడి నేర్చుకున్నా. వచ్చింది, పని అయితే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా నాకు జీతాలు అయితే ఇవ్వలేదు. అది నా బ్యాడ్ లక్, లేకపోతే నాకు సలూన్ పని కలిసి రాలేదు, నాకైతే తెలీదు. ఇంకా నేనైతే చిన్న చిన్న పనులన్నీ చేసి ఉన్నాను. నేనైతే కోవిడ్లో ఉంటాను. సరేలే ఎందుకు వచ్చిందిలే అని నేనైతే ఫుడ్డు ప్రిపేర్ చేసి కోటింట్లో పనిచేసే సిస్టర్ అక్క చెల్లమ్మలకి అన్నదమ్ములకి పంపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను కజ్జికాయలకి ప్రిపేర్ చేశాను. వీడియోలు పెడతానికి నాకు అస్సలు టైం అయితే సరిపోలేదండి. నేనైతే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టాలనుకుంటాను, కానీ టైం కుదరట్లేదు అసలు అని. మీకు చెప్పాలని ఏంటంటే, చూసారా గజ్జికాయలు, కొబ్బరి కొడితే గజ్జికాయలు నేనైతే బెల్లం శుభ్రంగా కరగబెట్టేసి వడబోసేసి ఈ కొంచెం కరిగిపోయాక లైట్గా పాకం వచ్చాక ఈ కొబ్బరి వేసేసి కొబ్బరి కొరుడు దీన్ని ఇలా పొడి పొడిలాడితే చేస్తానండి. దీనికైతే ఇదైతే లోపల పూర్ణము, దీనికైతే రెడీ చేశాను. ఇదైతే మైదా పిండి కలిపాను లైట్గా అంటే లైట్గా ఉప్మాను కేపేసి వేసాను. ఎందుకంటే కొంచెం మనకి తినడానికి కూడా బాగా టేస్ట్ అనిపిస్తుంది. అందుకని నేనైతే ఇలా చేశాను. ఎక్సలెంట్గా ఉంటాయండి. నాకు తెలిసినంత మట్టికి నేను వంటలు చేసైతే మా ఇంట్లో, అదే మా కోవేట్లో మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఫుడ్ నేను పంపిస్తూనే ఉన్నాను. అంటారు కదా, కష్టపడింది ఎక్కడికే పోతుంది, తిరిగి మన దాకే వస్తుందని. నేను సొంతంగా నేర్చుకున్న పని కంట, నేను డబ్బులు కట్టి నేర్చుకున్న పని కంట, నేను మా అమ్మ వాళ్ళు చేసినవి, మా ఫ్యామిలీ వాళ్ళు చేసినవి చూసి నేర్చుకున్న పనిలోనే నాకు దేవుడైతే ఫలితం చూపిస్తున్నాడు. కానీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడదామని చాలా ట్రై చేస్తున్నాను, నాకు కుదరలేదు. ఇక నుంచి అయితే కంపల్సరీగా నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అయితే వదులుతానండి. ఎవరైనా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను సంవత్సరం అయింది యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెడుతున్నాను, కానీ నాకు అయితే పెద్ద లైకులు లేవు, షేర్లు లేవు. ఎందుకంటే మీ అందరు సపోర్ట్ చేస్తానే కదా నేను కూడా యూట్యూబ్ ఛానల్లో ఒక రూపాయి చేయాలని నేనేం ఉన్నదాన్ని కాదు, లేని వాళ్ళ అమ్మాయిని లేనిదాన్ని, ఉన్న వాళ్ళ అమ్మాయిని అయితే కాదు. ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, లేని వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అందరికీ సపోర్ట్ చేస్తారని చెప్తున్నాను, అందరికీ సపోర్ట్ చెయ్యాలి. సరే అండి, నాకు వస్తే దగ్గరగా సంవత్సరం పని అయిపోయింది. నాకు అసలు ఒక్క రూపాయి యూట్యూబ్ మనీ మాత్రం ఒక్క రూపాయి నాకు రాలేదు. ఎందుకో మరి యూట్యూబ్ ఛానల్లో ఓనర్ గారికి నా వీడియోలు నచ్చలేదు, ఏంటో నాకు అయితే తెలియదు. మా వాళ్ళు అంటే మా యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లైక్ చేస్తలేదు, షేర్ చేస్తలేదు, కంపల్సరీగా ఫాలో చేస్తలేదు. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీగా మన యూట్యూబ్ ఛానల్ని గంట సింబల్ కొట్టి అదేదో అంటారు నాకు తెలీదు. ఓకే అండి, ఏమనుకోద్దు. బాయ్ అండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మన ఫుడ్ అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది ఇష్టపడ్డారు. మన దగ్గర ప్రతి ఐటెము ఉంటుంది, కష్టపడాలి తప్పదు. ఓకే అండి.